అయోధ్య సంపద, శక్తి, మహిమలతో వెలిగిపోయే రాజ్యం. కానీ ఆ రాజ్యానికి ఒక పెద్ద లోపం. వాల్మీకి రామాయణం ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథ మహారాజు అయోధ్యను రాజధానిగా చేసుకొని కోసల దేశాన్ని పరిపాలించేవాడు. అతనికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి. అయితే సంతానం లేకపోవడంతో దశరథుడు తీవ్ర విచారానికి గురి అయ్యాడు. తన కులగురువైన వశిష్ఠుని సలహా మేరకు దశరథుడు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. యాగం పూర్తయ్యాక అగ్నిగుండం నుండి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. పాయసం ఉన్న పాత్రను దశరథుడికిచ్చాడు. దశరథుడు ఆ పాయసంలో సగభాగాన్ని కౌసల్యకు, మిగిలిన సగభాగాన్ని సుమిత్రకు, మరికొంత కైకేయికి, మిగిలిన భాగాన్ని తిరిగి సుమిత్రకు పంచాడు. కొంతకాలానికి 3 రాణులు గర్భం దాల్చారు. చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం మరియు కర్కాటక లగ్నంలో కౌసల్యాదేవికి జన్మించాడు. ఈయన సాక్షాత్ శ్రీ మహావిష్ణు అవతారం. ఆయనే మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు. కైకేయికి మరుసటి రోజు దశమి రోజున పుష్యమి నక్షత్రంలో భరతుడు, సుమిత్రకు ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. శ్రీరామచంద్రుడు తన తమ్ముళ్లతో కలిసి గురువు వశిష్ఠుని వద్ద సకల విద్యాబుద్ధుల్ని నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుండి శ్రీరాముడు తన తండ్రి మాటను జవదాటకుండా ఆదర్శ కుమారుడుగా పెరిగాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.